కేంద్ర తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో వేతన జీవులకు గొప్ప శుభవార్త చెప్పారు. ప్రస్తుతం సంవత్సర ఆదాయం 2,50,000 వరకు ఉన్న వారికి పన్ను మినహాయింపు ఉండగా ఈ పరిమితిని 5 లక్షల వరకు పెంచారు. దీని ద్వారా 3 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుండగా ప్రభుత్వం 18,500 కోట్ల రూపాయలు ట్యాక్స్ ద్వారా పొందే ఆదాయాన్ని కోల్పోనుంది. ఇంకా ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి చేసినటువంటి ముఖ్యమైన సవరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బడ్జెట్ ప్రకారం సంవత్సర ఆదాయం 5 లక్షల లోపు గల వారికి ఎటువంటి పన్ను లేదు. అలాగే 80C కింద మనం చేసుకునేటువంటి సేవింగ్స్ 1,50,000 వరకు ఎటువంటి మార్పు లేదు. ఈ ఆర్థిక సంవత్సరం 2018-19లో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్స్ 40,000 రూపాయలను 50,000 రూపాయలకు పెంచారు. పై అంశాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే సంవత్సర ఆదాయం 7 లక్షల వరకు ఎటువంటి పన్నులు విధించబడవు. ఒకసారి మనం ఈ ఐటీ స్లాబ్స్ ను పరిశీలిద్దాం. 5 లక్షల లోపు సంవత్సర ఆదాయం గల వారికి ఎటువంటి ట్యాక్స్ లేదు. సంవత్సర ఆదాయం 5 లక్షల నుండి 10 లక్షల లోపు గల వారికి 20% అనేది ట్యాక్స్ విధించబడుతుంది. అదేవిధంగా సంవత్సర ఆదాయం 10 లక్షల పైబడిన వారికి 30% వరకు ట్యాక్స్ విధించబడుతుంది. ఇప్పటి వరకు బ్యాంకులు అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లపై వచ్చేటువంటి వడ్డీ 10,000కు మించి ఉన్నట్లయితే దానికి పన్ను ఉంది. అదేవిధంగా టీడీఎస్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని 10,000 రూపాయల నుండి 40,000 రూపాయలకు పెంచారు. అంటే 40,000 వరకు మనకి ఈ డిపాజిట్లపై కానీ బ్యాంకులో వచ్చేటువంటి వడ్డీ మనం ఈ ట్యాక్స్ పరిధిలోకి రాదు. అదేవిధంగా ఇంటి అద్దె ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో 2,40,000 వరకు టీడీఎస్ నుండి పన్ను మినహాయింపు ఇచ్చారు. అలాగే హోమ్ లోన్లపై వడ్డీ మినహాయింపును 2,50,000 వరకు పెంచారు. వీటితో పాటు పన్ను చెల్లింపులు, ఈ ఫైలింగ్ వంటి విషయాలలో కూడా కొత్త మార్పులు రానున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసిన తర్వాత 24 గంటల్లోనే వెరిఫైయింగ్ ప్రాసెసింగ్ పూర్తి చేసి ట్యాక్స్ రీఫండ్ కూడా అప్పుడే జమ అయ్యేలా ప్రస్తుత సిస్టంలో మార్పులు త్వరలో తీసుకురానున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి ఇన్కమ్ ట్యాక్స్ లో రాబోతున్న ఈ మార్పులు మనకి అత్యధిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా కనబడుతున్నప్పటికీ నిశితంగా పరిశీలించినట్లయితే ఇవి కేవలం సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం గలవారికి మాత్రమే ప్రయోజనాలు చేకూర్చుతాయి. 5 లక్షల కంటే ఆదాయం కలిగిన వారికి ఈ మార్పుల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంతేకాక 5 లక్షల రూపాయల కంటే ₹1 మనకి అదనపు ఆదాయం ఉన్నా వెంటనే 12,500 రూపాయల ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా 5 లక్షల రూపాయలు దాటినటువంటి ఆదాయానికి 20% పన్నును చెల్లించవలసి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రాబోతున్న ఈ మార్పులపై మీ కామెంట్ను ఈ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.